6 ఫీల్డ్ విజిట్స్, ఒక 18 సమీక్షలు. ఈ నెల రోజుల్లోనే ఇంతగా చేయొచ్చా అనేటటువంటిది మనం చూసాము. ఒక పరుగులు పెట్టిస్తున్నారు, ఏది ఆయన పరుగు తీస్తున్నారు, మంత్రుల్ని పరుగు పెట్టిస్తున్నారు. ఒక రకమైనటువంటి ఒక రేస్ నడుస్తుంది. ఆయన అందుకోవడం కష్టంగా అనిపిస్తుంది. ఒక పోటీ తత్వం, ఇంతకాలం పరిపాలన చూశారు కదా సార్, 5 సంవత్సరాలు ఎట్లా ఉన్నారనేది. ఇది అవసరం కూడా, ఏది పోటీ తత్వం అవసరం. మంత్రులు కూడా ఒకళ్ళతో ఒకళ్ళు పోటీ పడి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మనం చూసాం డిప్యూటీ సీఎంగా, ఆయన ప్రతిరోజు ఆయన ప్రజా దర్బార్, లోకేష్ ప్రజా దర్బార్ అతను ప్రారంభించాడు. ప్రతిరోజు తన నియోజకవర్గంలో ప్రజలను కలుసుకోవటం, వినతి పత్రాలు తీసుకోవటం. అదే కాదు, సమీక్షలు స్పీడ్ అయ్యాయి. శ్వేతపత్రాల ద్వారా ఒక అవగాహన, ఏది క్యాబినెట్కి ఆ శాఖ పైన పట్టు, అట్లా ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వస్తున్నటువంటి దీంట్లో మనం చూసాం. ఏది మొదటి పర్యటన సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే అమరావతి 4వ రోజు వెళ్ళారు. ఆ తర్వాత 7వ రోజు పోలవరం పర్యటన, నెక్స్ట్ ఢిల్లీ వెళ్ళారు, ఏది ప్రధానితో భేటీ. ఆ తర్వాత పొరుగు రాష్ట్ర సీఎం, ఏది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ. అటు కేంద్రం నుంచి నిధులు రాబట్టడం, ఇటు పొరుగు రాష్ట్రంతో సమస్యలు నివృత్తి, విభజన సమస్యల పరిష్కారం, ఇటు పర్యటనలు చేస్తూనే మనం చూసాం. అసలు సీఎంగా ఓత్తు తీసుకోకముందే మీరు అన్నారు జంగిల్ క్లియరెన్స్ 36 కోట్ల రూపాయలు. ఇది అసలు ఓత్తు తీసుకోకముందే అమరావతిలో క్లియరెన్స్ చేసేసి 650 ఎకరాల్లో చెట్లు నరికేసి ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు మొత్తం లైట్లు, మొత్తం అక్కడే కాదు రాష్ట్రం మొత్తం లైట్లు దగదగ, ఏది వీధి దీపాలు బల్బు మార్చే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి పాలనలో. మొదటి రోజే 5 సంతకాలు, ఏది ఆ మొదటి సంతకం మెగా డిఎస్సి పైన 16,000 మంది ఉద్యోగాల కల్పన. రెండో డిఎస్సి అటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అటు యువతలో సంతోషం, ఇటు రైతుల్లో సంతృప్తి, స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్య గణన. అవును, అన్నా క్యాంటీన్లు 183 అన్నా క్యాంటీన్లు తీసుకొస్తున్నారు. నెక్స్ట్ అసలు పింఛన్లు పెంచారు. అసలు అది మామూలు అంశం కాదు, ఏది ఒక్క సింగిల్ స్ట్రోక్లో 1000 రూపాయలు పెంచేశాడు. అతను 1000 రూపాయలు పెంచడానికి 4 ఏళ్ళు పెట్టలాడిచ్చాడు, నరకం చూపించాడు. సంవత్సరానికి 250 ఏదో బిచ్చం వేసినట్టు అట్లా యాడ్ చేస్తూ పాత వాళ్ళని తీసేశారు కదా. ఏది బోల్డ్ మందిని, ఒక 12 లక్షల మందిని తీసేశారు. కార్డులు, రేషన్ కార్డులు రద్దు చేశాడు. ఇప్పుడు పెన్షన్లు ఇవాళ మొదటి నెలలోనే 7,000 పడింది. పాత 3 నెలలు ఆయన హామీ మేరకు 1000 చొప్పున 3,000 కలిపి 7,000 వేసేసాడు. దివ్యాంగులకైతే మరి 6,000, దివ్యాంగులకు 15,000. ఇలా ఆయన ముఖ్యమంత్రి ఇంటికి వచ్చి పెన్షన్ ఇవ్వటం చూసామా? ముఖ్యమంత్రి ఒక పేదోడి ఇంటికి వచ్చి అతని చేతిలో పెన్షన్ పెట్టాడంటే మీరన్నారు ఏది 4.0. గతంలో చంద్రబాబు పాలన ఒక రకం, ఇప్పుడు చంద్రబాబు పాలన మరో రకం. ఆయన ఏదో నేను 95 అంటున్నాడు, కానీ నాకు 95 కాదు, ఇదొక కొత్తదనం కనపడుతుంది. మనం ఎప్పుడు ఇలాంటి గతంలో చంద్రబాబు ఆయన ఏంటి ప్రెషరైజ్ చేసేవాళ్ళు, అధికారులకు ఆయన సింహ స్వప్నంగా ఉండేవాడు ఆ 95లో. ఇప్పుడు అలా లేదు, వాళ్ళ చేత పని చేపిస్తున్నాడు, విరామం ఇస్తున్నాడు. ఆయన ఏంటి రాత్రి 10 అయ్యేది గత పీరియడ్లో 2014-19 మధ్య సెక్రటేరియట్ నుంచి వెళ్ళేది ఆయనే చివర. ఒకటి ఇంటికి వెళ్ళాక 12-1 గంటలకు కూడా ఎన్నో ఫోటోలు వచ్చాయి కదా సార్. అట్లాంటిది ఈవినింగ్ 6 అవగానే అందరూ సెక్రటేరియట్ నుంచి వెళ్ళిపోతున్న పరిస్థితి, ఇంటి దగ్గర నుంచి పని చేసుకుంటున్న పరిస్థితి. ఇవాళ ఒక అంకిత భావం కనపడుతోంది, ఒక చిత్తశుద్ధి కనపడుతోంది, భవిష్యత్తుకి ఒక ఆశావహ దృక్పథం కనపడుతోంది. భవిష్యత్తుకు భరోసానే కదా వాళ్ళు చెప్పింది. అవును, పేదల్లో ఒక పూర్తి సంతృప్తి అన్ని వర్గాల ప్రజల్లో. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకుందే యువత, నిరుద్యోగం విపరీతంగా ప్రబలింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో 30% గ్రాడ్యుయేట్స్లో అన్ఎంప్లాయ్మెంట్. కానీ ఇంత చేసింది సార్, సవాళ్ళు కూడా చాలా ఉన్నాయి కదా ఈ ప్రభుత్వానికి. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన విధ్వంసం అంతా ఇంత కాదు, సవాళ్ళు కూడా చాలా ఉన్నాయి. అంటే ఇంకా చెయ్యాలనే సంకల్పం ఈ ప్రభుత్వానికి ఉంది, మరి సహకారం కావాలి. ఇది కేవలం నెల రోజులే ఆరంభం మాత్రమే. ఇంకా వీళ్ళ చేతుల్లో 4 ఏళ్ల 11 నెలలు ఉంది. ఇంకా చేయాల్సింది చాలా ఉంది, చేయడానికి సుదీర్ఘ సమయం. మరి అప్పటికే ఏమైంది, ఇదేమైంది, అదేమైంది, ప్రత్యేక ఏదైతే హోదా ఏమైంది, ఇదేంటి సార్ ఇది నెల రోజులకే?
ప్రత్యేక హోదా మీరేం చేశారు? ఇప్పుడు ఇది నిన్న వైవి సుబ్బారెడ్డి అంటున్నాడు అదే ప్రత్యేక అంటున్నాను. హోదా గురించి, లేకపోతే వైసీపీ వాళ్ళు అంటున్నారు. మీరు 5 ఏళ్ళు ప్రత్యేక హోదా గురించి అసలు ఏమీ మాట్లాడినాళ్ళు ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడి నవ్వుల పాలవుతున్నారు. ఏది ఇలాంటి మాటల ద్వారా మనం చూసాం. ఏది 3 నెలలు టైం పెట్టుకున్నాడు తెలంగాణలో రేవంత్ రెడ్డి, 100 రోజులు అతను ఇచ్చినటువంటి 6 గ్యారంటీల అమలు కోసం. వీళ్ళు నెల రోజుల్లోనే మరి ఇంత ఇసుక స్పీడ్గా ఇచ్చారు చేసేసుకోవటం ఫ్రీగా. అనేది ఇసుక ఇచ్చేసారు ఫ్రీగా, ఉచిత ఇసుక. ఉచిత ఇసుక అన్ని చేశారు కదా. అసలు ఇసుకలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు గతంలో మనం చూసాం. ఇసుక గుట్టలుగా ఇప్పుడు వేసున్నాయి అన్ని డంపింగ్లు. 40,000 కోట్ల దోపిడీ చేశారు. ఏది ఇసుక. అలాంటిది ఇవాళ ఇసుక ఉచితం చేసేసరికి జగన్మోహన్ రెడ్డి హయాంలో బంగారం అయిపోయింది. మళ్ళీ దాంట్లో కూడా దీనికి ఇది కట్టాలంట, దానికి అదే వేయాలంట. మినిమం కదా సార్. ఇప్పుడు మామూలుగా ఆటో ఛార్జీలు కావచ్చు, లేదంటే ట్రాక్టర్ ఛార్జెస్ అవి కూడా పెట్టుకోకపోతే ఎట్లా? అది మినిమం అది కదా. వీళ్ళు దానికి కూడా కామెంట్లు కోడిగుడ్డు చేస్తారు. మీద ఈకలు పెకటమే అవుతుంది. ఇలాంటి మాటల వల్ల, ఇలాంటి చేతల వల్ల వాళ్ళే నవ్వుల పాలవుతున్నారు. ఇది కాదు ఇప్పుడు కావాల్సింది. మనకు కావాల్సింది నెల రోజుల్లో ఆయన ఏం చేశాడు, ఎంత చేశాడు, నెక్స్ట్ ఏంటి, వాట్ నెక్స్ట్. ఒకవైపు మనం చూసాం గతం ఏంటి, ఆ విధ్వంసం, ఆ అధ్వాన్న అభివృద్ధి నాశనం చేశారు, పోలవరం ఆపేశారు, అమరావతి నిలిపేశారు, రోడ్లు తవ్వేశారు, గుంతలమయం చేశారు. అలాంటి పరిస్థితుల్లో గతం. ఇప్పుడు ప్రస్తుతం ఇంత చేశాడు. ఏది మొదటి రోజే 5 సంతకాలు, జీవోలు ఇచ్చేసేసారు. ఇవాళ అన్ని వర్గాల ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి సంతృప్తి, సంతోషం ఉంది. నెక్స్ట్ భవిష్యత్ అన్నమాట. ఏంటి, వాట్ నెక్స్ట్, కార్యాచరణ, ప్రణాళిక. వీటిపైనే ఇవాళ ఈ